నమ శివాయ. సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ శివాలయం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గా భవానీ సమేత శ్రీ అభయలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయాన్నే అడవిలో శివాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయం విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ దుర్గాభవాని సత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము వెంకటాచల మండలం కాగుటూరు దాటిన తర్వాత ఆర్టీసీ కాలేజీ ట్రైన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యొక్క శ్రీ దుర్గాభవాని సత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇది అడవిలో శివాలయం అంటే ప్రత్యేకత చాలా ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు అభయలింగేశ్వరుడుగా స్వయంభుగా వెలిశాడు. స్వయంభుగా వెలిసి బ్రహ్మసూత్రముతో వెలిశాడు కాబట్టి ఈ యొక్క బ్రహ్మసూత్రంతో వెలవటము, స్వయంభుగా వెలవటము, అమ్మవారిని మాత్రం మనం ప్రతిష్ఠించాము. ఇక్కడ భక్తులు స్వహస్తాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు, పంచ ఫలాలతో కూడా అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ దేవస్థానం కనిపిస్తున్నారు. ఈ శ్రీ దుర్గాభవాని అభయలింగేశ్వర స్వామి నాకు శక్తిని ప్రసాదిస్తే మళ్ళా మీకు అభిషేకం చేసుకుంటాను స్వామి అని చెప్పి వాళ్ళ యొక్క కోరికను తీర్చుకుంటున్నారు. అంటే మనం ఆయన తాగుతాం, నా తండ్రిని తాగుతున్నాము, ఆ పరమేశ్వరుడు తాగుతున్నాము అని చెప్పి మనమంతా ఎంతో పులకరించిపోతాం అనమాట. అలాంటి ఒక అవకాశాన్ని ఇక్కడ కలిగి ఉన్నారు. పంచముఖ వినాయక స్వామి స్థాపించడం జరిగింది. ఆ వినాయక స్వామి గారికి వచ్చేసి ఒక బెల్లపు ముక్క పెట్టి ఒక కొబ్బరికాయను కొట్టి మంచి వినాయక స్వామి మా యొక్క సంకల్పాన్ని నెరవేర్చంటే తప్పనిసరిగా ఆ యొక్క పంచముఖ వినాయక స్వామి భక్తుల యొక్క మనోభీష్టలు తీరుస్తున్నాడు. శ్రీ ఒల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. అలాగే పాముల పుట్టున్నది. అలాగే ఈ యొక్క పాములకి అందరూ కూడా అధిష్టాన దేవతైనటువంటి మానసాదేవి సహిత నాగదేవతా మండపాన్ని కూడా ఇక్కడ పోయిన సంవత్సరం నిర్మించడం జరిగింది. మానసాదేవి సహిత నాగమండపం పక్కన నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి భక్తులు ఈ యొక్క నవగ్రహుడు ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ గుడి దినదినాభివృద్ధి చెందుతుంది. ఒక శివరాత్రికి దగ్గర 50,000 మంది భక్తులు వస్తారు. శివరాత్రికి ఏంటంటే మనం స్వచ్ఛమైన ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని భక్తులు కల్పిస్తాం. 365 రోజులు పాల ప్యాకెట్లు రకరకాల పాలతో పోసినా ఆయనకి ఒక శివరాత్రి రోజు మాత్రము స్వచ్ఛమైన ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు భక్తులకు కల్పిస్తున్నారు. కార్తీక మాసం వచ్చే నెల 20వ తారీఖు దాకా ఉంటుంది. అలాగే ఇంకొక 10 రోజులు వెచ్చించి మండల రోజులు నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నిత్యాన్నదాన పథకం అనేది ఈ యొక్క మండల రోజులు శివభక్తులు అయ్యప్ప స్వామి మండపం ఉంది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఇచ్చేసి అయ్యప్ప మండపంలో అయ్యప్ప భజన కార్యక్రమం చేసుకొని తదుపరి తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఈ యొక్క మండల రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరాగంగా ప్రవేశపెట్టడం జరిగింది దేవస్థాన కమిటీ వారు. ఇది తెల్లమద్ది చెట్టు శివస్వరూపం అన్నమాట. శ్రీశైలంలో మీరు వృద్ధమల్లికార్జున దగ్గర త్రిపల ఉంటుంది, మర్రి, జువి, రావి. అలాగే పాతాళగంగ పోయే దగ్గరలో 5 చెట్టు కలిసి ఉంటుంది. అలాంటి యొక్క తెల్ల మద్ది చెట్టు ఈ యొక్క శివస్వరూపంతో ఇక్కడ వెలిసిందనమాట. నా పేరు భాస్కర్ స్వామి. నెంబర్ నోట్ చేసుకోండి, 9177061155. ముడికి కావాల్సిన వస్తు సామగ్రి అంతా నా దగ్గరే ఉంటుంది. పెళ్లి కావాల్సిన పెళ్లిళ్ళు, ఎన్నో సంవత్సరాలు పెళ్లిళ్ళు అయ్యి సంతానం లేని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటము. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వాళ్ళు కూడా మాకు సంతానం లేదు స్వామి, మాకు ఉద్యోగం లేదు, మాకు ఏమీ లేదని చెప్పి ఎంతోమంది కూడా బాధపడుతూ వచ్చేసి ఇక్కడికి వచ్చి 101 రోజులోనే తీరలేదు అన్న వాళ్ళు ఇతరకు ఎవరు లేరు. ఎందుకంటే ఆ అభయలింగేశ్వరుడు యొక్క అభయహస్తం అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్వయంభూ ఆయన బ్రహ్మసూత్రంతో కలిసి వెలిచాడు. మన బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని ఒక్కసారి దర్శిస్తే జన్మ జన్మల యొక్క మన పాప కర్మాలన్నీ వదిలిగిపోతాయని చెప్పి పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళిళ్ళు, సంతానము, సౌభాగ్యము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పిస్తారని చెప్పి ఈ యొక్క తెల్లమద్ది చెట్టు గురించి ఇది విస్తరణ. కార్తీక మాసంలో 25వ తారీఖు నాగుల చవితి, శనివారం నాగుల చవితి వస్తుంది. నాగుల చవితి కూడా ఇక్కడ బ్రహ్మాండ పుట్ట వెలుస్తుంది. ఎందుకంటే మానసాదేవి సహిత నాగదేవతలందరూ ఇక్కడ వెలుస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా పవర్ఫుల్. జనాలు ఇసుకేస్తే దండోతో వస్తారు. ప్రతి ఒక్కరు కూడా పుట్టలో పాలు పోసుకొని
నాగశిలలు విపరీతంగా పెట్టున్నారన్నమాట. మీలో కూడా ఎవరికైనా గ్రహదోషాలు బాగలేకపోతే ఇక్కడ నాగశిలలు స్థాపించుకొని మీ యొక్క కర్మదోషాన్ని నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవకాశాన్ని కల్పించున్నారు. మీరు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ నంది సరాసరి మన అభయలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెనక్కి వచ్చేస్తుంది. మన 500 కలశాలు అంటే పాల కుండల్లో పాలు పోసి ప్రతి భక్తుల దగ్గర ఆ కుండలు నెత్తి శిరస్సును పెట్టుకొని ముందు నందీశ్వరుడు మంగళవాద్యాలతో వెళ్తుంటే భక్తులందరూ ఓ నమ శివ శివపంచాక్షర మంత్రాలు జపిస్తూ గుడి చుట్టూ 3 ప్రదర్శనలు తిరిగి శంభో శంకర మహాదేవ అభయలింగేశ్వర స్వామి మా యొక్క సంకల్పాన్ని నెరవేర్చు, మా కర్మలు పోగొట్టు అని చెప్పి భక్తుల తన్మయత్వంతో ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు తండోపతంలో ఇచ్చేస్తారు భక్తులు. ఇది నందీశ్వరుడు ముందు వెళ్తుంటే ఆ నంది మంగళవాద్యాలతో భక్తులంతా కూడా శిరస్సు మీద పాలు పెట్టుకుని ఓ నమ శివ శివపంచాక్షర మంత్రాన్ని ఆళ్ళతో దూరాన్ని చూస్తూ ఆ నందీశ్వరుడు లోపలికి వచ్చేస్తాడు. సరాసరి అసలు నందీశ్వరుడు లోపలికి వచ్చేయడం ఏంది శివానుగ్రహంతో ఎంత కళ్ళు మాయ అనుకోవాలి. అలా వచ్చేసి ఆ నందీశ్వరుడు తిరిగేసేసి పాలు పోసుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అందులో ఈ యొక్క కుండని మనకు అక్షయ పాత్రకి ఇంటికి తీసుకెళ్ళి అందులో రోజు మనకు శక్తి ఉన్నంత వరకు కొంచెం దాంట్లో ఉప్పు పెట్టి పైన ఎర్రగొట్ట వేస్తే సంపద వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చేసిన వాళ్ళు మళ్ళీ మేము వస్తాము, మేము మళ్ళీ చేసుకోవాలి అని చెప్పి ఎంతోమంది భక్తులు కూడా దీనికి గారు కేవలం 201 రూపాయలు చెల్లిస్తే స్వచ్ఛమైన ఆవు పాలు కుండలో పోసి భక్తుల యొక్క శిరస్సు మీద పెట్టి ముందు నందీశ్వరుడు మంగళవాద్యాలతో వెళుతుంటే ఓ నమ శివాయ శివపంచాక్షర మంత్రంతో భక్తులు అంతా కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓ పరమేశ్వర మా యొక్క కర్మను వదిలిగించదండి, ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున మా కర్మము గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమేవచ అగదాసుఖ సంపత్తి పుణ్యాచ్ఛలాత్ అంటూ భక్తులు కూడా తన్మయమవుతుంటారు అనమాట. వచ్చే నెల 19/11/2025 మాస శివరాత్రి సందర్భంగా శ్రీ దుర్గాభవాని అభయలింగేశ్వర పార్వతీ పరమేశ్వర కళ్యాణము రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ రోజు మన యొక్క గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు తండోపతులు ఇచ్చేస్తారు. ఈ యొక్క అభయలింగేశ్వర స్వామి గుడికి వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చి సేవా సహాయాలు అందించి వారి యొక్క కర్మలు పోగొట్టుకుంటున్నారు. గత 15 సంవత్సరాల క్రితం ఈ గుడి ఏమీ లేదు, చిన్న గుడిగా ఉన్నింది. దినదినాభివృద్ధి చెందుతూ మీరే చూస్తున్నారు. ఇప్పుడు అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేశారు, మానస దేవసహిత నాగదేవ మండపాన్ని ఏర్పాటు చేశారు, నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మళ్ళా సహస్ర దీపాలంకరణ, ఈ యొక్క సహస్ర దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఆ పక్కన వచ్చేసి ఇంకొక శివైన ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ యొక్క దేవస్థాన కమిటీ వారు ఎంతో శ్రద్ధ శక్తి తీసుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాల్ని ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తున్నారు. మన స్వహస్తాలతో మన యొక్క అన్ని తెచ్చుకొని కూడా, ఎందుకంటే మనం తీసుకెళ్ళి పూజారికి ఇచ్చేస్తే సామూహికంగా ఓ నమ శివాయ పోసేది వేరు. కానీ అలాగాది ఇక్కడ మనం తెచ్చుకునే ప్రతి ఐటాన్ని కూడా మీ చేతిలో పూపిస్తాం. మేము పోయటం కాదు, మీ చేతితో మేము పూపిస్తాం. కాబట్టి ఆ కర్మ మీ యొక్క కర్మ కూడా వైదొలిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి మీ యొక్క కర్మలు పోగొట్టుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాము. ఓం నమ శివాయ. 9/11/2025 ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మన అభయలింగేశ్వర స్వామి వారికి 108 కేజీల బియ్యాన్ని వండించి అన్నాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి భక్తుడు ఇచ్చేసి స్వామివారికి అన్నాభిషేకం వచ్చేసేటువంటి ఆ యొక్క అన్నాన్ని మనం స్వీకరిస్తే మన ఒడ్డులో ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఇచ్చేసి ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర దేవస్థానం ఇక్కడ సుమారు 15 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నది. స్వామి స్వయంభు. అందరూ ఇక్కడ పిలువబడే పేరు వచ్చి అడవిలో శివయ్య. అడవిలో శివయ్యగా నామం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభుగా మీ చేతులతో శ్వాసతాలతో అభిషేకం చేయడం విశేషం. అలాగే తెల్లమద్ది చెట్టు శ్రీశైలం తర్వాత ఇక్కడే స్వయంభుగా చెట్టు కూడా ఇక్కడే వెలిసింది. అందుకు స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా దీపారాధన కార్యక్రమం ఇక్కడ పూజలు చేస్తారు. వెనక సహస్ర దీప మండపము, కార్తీక దీపం ఆడడానికి కూడా అందరూ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వయంభుగా వెలిసినటువంటి ఈ శివయ్యను ఒకప్పుడు 500 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు శివరాత్రికి 50,000 మంది వస్తున్నారు. ఈ కార్తీక మాసంలో 41 రోజు ప్రతిరోజు అన్నదానము, స్వామికి అభిషేకం, పూజలు, అయ్యప్ప మండపం కూడా కట్టాము. అయ్యప్ప మండపంలో నిత్య అభిషేకం అయ్యప్పకి జరుగుతూ భజన కార్యక్రమాలు, అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ నా పేరు కొట్టే రామ్మూర్తి,
ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. ఈ మానసాదేవి సహిత నాగేంద్ర మండపము, నవకిరాల మండపం కూడా మేము నిర్మించడం జరిగింది. అలాగే మా అన్న కుమారైన కొట్టె సూరిబాబు సంధ్య వాళ్ళ కుమారుడు కీర్తిశేషులైనందువలన వారి జ్ఞాపకార్థం వెనక సహస్ర దీప మండపము, కార్తీక మాస దీపము రెండు కూడా ఆయన సుమారు 9 లక్షలు ఖర్చు పెట్టి ఆయన నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానాలు 40 రోజులు జరిగే దానికి విశేషంగా భక్తులు కూడా వారి ఇష్టానుసారం బియ్యము, కందిపప్పు ఉందని కూడా విరాళాలు ఇస్తున్నారు. వారందరి సహకారంతో ఇక్కడ జరుగుతుంది. గండపూరు వినోద్ రెడ్డి గారు, పిడూరు శ్రీనివాస్ రెడ్డి గారు నిత్యము ఇక్కడ మాకు రైసు, బియ్యము పర్మనెంట్గా వాళ్ళే ఇస్తున్నారు. సరుకులకు మిగతా వాళ్ళందరూ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశేషంగా నాగుల పుట్ట కూడా ఉన్నది. 5వ తేదీ పుట్ట నాగుల చవితి రోజు చాలా బాగా జరుగుతుంది. 5వ తేదీ వచ్చి పౌర్ణమి. పౌర్ణమికి ఇక్కడ గోపూజతో పాటు వృషభ అలంకారం 500 మంది ఆవుపాల కలశాలతో ఈ ఎడ్జ్ నుంచి స్వామి దగ్గరికి స్వయంగా వాళ్ళే కలశాలతో స్వామి మీద పాలు పోసి చేయడం చాలా విశేషము. చాలా విశేషంగా ఆ రోజు భక్తులందరూ ఇక్కడ సుమారు 6-7 వేల మంది ఆ రోజు పాల్గొంటారు. విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. దేవస్థానానికి మీరు తోచిన విధంగా వస్తు రూపాయన కానీ ద్రవ్య రూపాయన కానీ ఈ దేవస్థానం కూడా ఈ సంవత్సరంలో నిర్మాణం చేపట్టేదానికి సంబంధం అవుతున్న మా కమిటీ మెంబర్లందరూ కలిపి. కాబట్టి మీరు ఏ రూపంగా అయినా సరే ఇవ్వదలుచుకున్న వాళ్ళు కమిటీ వారిని సంప్రదించి, కమిటీ సభ్యులందరూ ఇక్కడ 15 మంది ఉన్నారు. వాళ్ళతో యూనియన్ చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో సంప్రదించి తగిన రసీదు పొంది పైకం చెల్లించడం కానీ ద్రవ్యం ఇవ్వడం కానీ కూడా జరిగితే అభయలింగేశ్వరుడు కాబట్టి మీకు అందరికీ ఆయన ఆశీర్వాదము అభయం జరుగుతుంది. కాబట్టి నెంబరు కొట్టే రామూర్తి చైర్మన్ 9849050028, వైస్ చైర్మన్ బండి సీనయ్య 9848383842. ఆ నెంబర్కి ఆయన సంప్రదించి మిగతా సభ్యులు కూడా ఉన్నారు. మీరు ఇంకా చేయదలసిన సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆయన అభయలింగేశ్వరుని ఆశీర్వాదం పొందవలసింది కూడా కోరుతున్నాను. ఓం నమః శివాయ.